కడియం శ్రీహరి, కడియం కావ్య, రేవూరి ప్రకాష్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ, కేఆర్ నాగరాజు, నాయన్ రాజేందర్ రెడ్డి వీరంతా ఒక వర్గంలో అయితే కొండా మురళి ఒక్కరే ఒక వర్గంలో ఉన్నట్టుగా అక్కడ సిచ్యువేషన్ మారిపోయింది. కొండా మురళి తన ఆధిపత్యాన్ని చెలాయించడం కోసం మళ్ళీ ప్రయత్నాలు చేస్తూ తమ పైన దూషిస్తూ ఇష్టానుసారంగా పార్టీ లైన్ని అతిక్రమించి మాట్లాడుతున్నారని చెప్పి వారంతా అధిష్టానాన్ని ఫిర్యాదు చేశారు. మొన్న మధ్య రాహుల్ గాంధీ బర్త్డే వేడుకల్లో కొండా మురళి మాట్లాడిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. కొండా మురళి ఏకంగా కడియం శ్రీహరిని ఉద్దేశించి ఆ తర్వాత రేవూరి ప్రకాష్ రెడ్డి ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. అయితే ఆ వ్యాఖ్యలకు నిరసనగా వారంతా కూడా భేటీ అయ్యారు. ఆ అందరూ భేటీ అయిపోయి ఒకే వేదిక పైన కొండా మురళికి వ్యతిరేకంగా ప్రతిఘటించారు. తాజాగా పిసిసి అధ్యక్షుడికి ఫిర్యాదు చేశారు, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కి ఫిర్యాదు చేశారు, డిసిప్లినరీ కమిటీ కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఆ ఫిర్యాదుల ఆధారితంగా క్రమశిక్షణ కమిటీ కొండా మురళిని క్లారిటీ ఇవ్వాలని చెప్పి ఆదేశించింది. దీంతో ఆయన గాంధీ భవన్ చేరుకున్నారు. 15 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన మరోసారి గాంధీ భవన్కి చేరుకున్నట్టు తెలుస్తోంది. వైఎస్ఆర్ మరణాంతరం గాంధీ భవన్లోకి ఇంతవరకు అసలు కొండా మురళి రానేలేదు. అయితే కొండా దంపతుల పైన వరంగల్ నాయకులు తిరగబడడంతో అధిష్టానానికి 5 ఎంపీలు, 5 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ సీనియర్లంతా కూడా కలిసి ఫిర్యాదు ఇవ్వడంతో ఈ యొక్క నిర్ణయం తీసుకొని క్రమశిక్షణ కమిటీ ముందుకు హాజరయ్యారు. ప్రస్తుతానికి 200 వాహనాలతో భారీ కాన్వాయ్తో హైదరాబాద్కి కొండా మురళి వచ్చినట్టు తెలుస్తోంది. గాంధీ భవన్లోకి వచ్చేసారు ఆయన. మీరు విజువల్తో చూస్తున్నారు. అక్కడ వచ్చే కారులో ఆయనే కొండా మురళి కింద బాక్స్లో కనబడుతోంది. మల్లు రవి డిసిప్లినరీ కమిటీ అధ్యక్షుడు చైర్మన్గా ఉన్నారు. సో ఆయనే ఇప్పుడు కొండా మురళిని క్లారిటీ ఇవ్వబోతున్నారు, ఒక రకంగా మందలించబోతున్నారని తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మధు, సో ప్రజెంట్ ఏం జరుగుతోంది? ప్రజెంట్ అక్కడ కొండా మురళి రాకతో గాంధీ భవన్లో ఎటువంటి హడావిడి వాతావరణం నెలకొంది? డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఏం చెప్పబోతోంది? డిసిప్లినరీ కమిటీ మల్లు రవి కొండా మురళి పైన ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? గాంధీ భవన్ కి కొండా మురళి చేరుకున్నారు. కొండా మురళి ఏకంగా 200 భారీ వాహనాల కాన్వాయ్తో అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తోంది. సో కొండా మురళి 15 సంవత్సరాల తర్వాత వైఎస్ఆర్ మరణానంతరం మొదటిసారిగా ఆయన 15 ఏళ్ల తర్వాత ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తోంది. ఏదేమైనా కూడా కొండా మురళి రాకతో గాంధీ భవన్లో కొంత హడావుడి వాతావరణం నెలకొంది. కొండా మురళి రావడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభిమానులు కూడా కొంత అసలు క్రమశిక్షణ కమిటీ కొండా మురళిపై ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ఏ రకంగా మాట్లాడుతుంది, ఏ రకంగా మందలిస్తుందంటూ కూడా అందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి, ఒక ఆందోళనకు గురైన పరిస్థితి కనబడుతోంది. కొండా మురళి గాంధీ భవన్ చేరుకున్నారు. డిసిప్లినరీ కమిటీ ఎదుట ఆయన హాజరయ్యారు. మరి మల్లు రవి డిసిప్లినరీ కమిటీ చైర్మన్గా ఉన్నారు. మరి కొండా మురళి ఏ రకంగా మందలిస్తారు, కొండా మురళి పైన ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి. డైరెక్ట్గా కొండా మురళి రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల నేపథ్యంలో ఆ వేడుకలు పూర్తయిన తర్వాత ప్రసంగిస్తూ కడియం శ్రీహరి పైన మాటలు సంధించారు. ఇజ్జత్ ఉంటే పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల బరిలో నిలబడాలంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా మగవాడు గడ్డం తీసుకుంటాడు, లేకపోతే మీసాలు తీసుకుంటాడు, కానీ ఒక నాయకుడు ఏందో కనుబొమ్మలు తీసుకుంటాడంటూ కూడా కొంత హాస్యాస్పదంగా కామిక్ వేలో మాట్లాడుకొచ్చారు. ఆ తర్వాత రేవూరి ప్రకాష్ రెడ్డి ఉద్దేశించి కూడా ఒక ఎమ్మెల్యే ఇప్పుడున్న ఆయన పెద్ద మనిషి, సో ఆయన ఈసారి నన్ను ఒక్కసారి గెలిపిమంటే నేను దగ్గరుండి గెలిపించిన, ఇక వచ్చేసారి గెలిపించడేమి ఉండదు, ఈ ఒక్కసారి నేను గెలిపి వచ్చేసారి నీకే వదిలిపెడతానన్నాడు. నా బిడ్డ సుష్మితా పటేల్ సిద్ధంగా ఉన్నది, ఆ నియోజకవర్గంలో రేపమా పర్యటిస్తుంది, ఇక్కడే ఉంటుందిగా అని చెప్పి చాలా సంచలన వ్యాఖ్యలు చేస్తూ కొండా మురళి హాట్ టాపిక్గా నిలిచారు. సో ఆ తర్వాత నాయన్ రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ వీళ్ళంతా చేరుకున్నారు. వీళ్ళంతా చేరుకొని అక్కడికి కొండా మురళి వ్యతిరేకంగా ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసుకున్నారు. ఆ తర్వాత అధిష్టానానికి ఫిర్యాదు చేశారు, పిసిసి అధ్యక్షుడికి ఫిర్యాదు చేశారు, మీనాక్షి నటరాజన్కి ఫిర్యాదు చేశారు. ఏకంగా ఈ సమస్య ఖర్గే వరకు వెళ్ళినట్టు కూడా చర్చ జరిగింది. ప్రస్తుతానికి కొండా మురళి గాంధీ భవన్ చేరుకున్నారు. గాంధీ భవన్ నుంచి ప్రతినిధి మధు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మధు, సో కొండా మురళి రాకతో గాంధీ భవన్ ఎటువంటి హడావుడి వాతావరణం నెలకొంది. ఈరోజు మల్లు రవి డిసిప్లినరీ కమిటీ చైర్మన్గా కొండా మురళి పైన ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? ఎగ్జాక్ట్లీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల పైన వ్యాఖ్యలు చేసిన తర్వాత కాస్త చర్చనీయాంశమైంది. వరంగల్కి సంబంధించినటువంటి అంశం కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయినటువంటి కొండా మురళి వర్గం తర్వాత మిగతా అంతా ఒకరు అయినట్టుగా అయిపోయింది. ప్రస్తుతం కొండా మురళి క్రమశిక్షణ సంఘం ముందు హాజరయ్యారు. మల్లు రవి అండ్ మిగతా టీం కూడా హాజరై వివరణ ఇస్తూ ఉన్నారు. కాకపోతే ట్విస్ట్ ఏంటంటే అసలు కొండా మురళి వివరణ ఇచ్చే కంటే ముందుగానే 15 పేజీల లేఖతో అక్కడ ఉన్నటువంటి కడియం శ్రీహరి, నాయని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి వీరందరిపైన 15 పేజీల లేఖతో కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ కాపీని
క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవికి ఇచ్చారు. ప్రస్తుతం దీనిపైన చర్చ కొనసాగుతూ ఉంది. సాధారణంగా ఆయన వివరణ ఇవ్వడానికి వచ్చారు అనేటువంటి చర్చ కొనసాగింది. కానీ వివరణ కాదు, ఆయనే రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి జిల్లాలో స్టేషన్ గన్పూర్లో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి మహిళ ఇందిరను, తర్వాత ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ ముగ్గురు నాయకులు అంటూ కంప్లైంట్ చేశారు. దాంతోపాటు క్రషర్స్కి సంబంధించి అక్కడ కొంచెం అక్రమ క్రషర్స్కి వీరంతా సహకరిస్తున్నారు. దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరుతుంది, ప్రజల్లో వ్యతిరేకత వస్తూ ఉంది అనేటువంటి అంశం పైన కూడా ఆయన తెలియజేసే ప్రయత్నం చేశారు. సో మొత్తానికి కొండా మురళియే ఉల్టా వారిపైన కంప్లైంట్ చేశారు. కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, తర్వాత నాయని రాజేందర్ రెడ్డి పైన కంప్లైంట్ చేశారు. మనం గతంలో జరిగిన ఒక చిన్న బ్యాక్ సైడ్ ఎపిసోడ్ ఏం జరిగింది ఒకసారి రివిజన్ చేసుకుంటే, కొండా మురళికి వ్యతిరేకంగా వీళ్ళంతా పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించుకున్నారు. వ్యతిరేకంగా కంప్లైంట్ చేశారు. కొండా మురళిని కంట్రోల్ చేయాలి, కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించాలి అనేటువంటి ఒక డిమాండ్ను తెరపైకి తెచ్చారు. దీన్ని పెద్ద చర్చనీయాంశమైంది. ప్రస్తుతం క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. కొండా మురళి ఈరోజు వరంగల్ నుంచి హైదరాబాద్ గాంధీ భవన్కి దాదాపు 200 కార్లతో ఆయన అభిమానులతో అనుచరులతో ఇక్కడికి భారీ ఎత్తున చేరుకున్నారు. ప్రస్తుతం లోపల ఉన్నారు, వారితో మాట్లాడుతూ ఉన్నారు. కొద్దిసేపట్లో కొండా మురళి బయటకు వస్తారు, మీడియాతో కూడా మాట్లాడనున్నారు. సంబంధించినటువంటి అంశాలపైన, ఏ అంశాలపైన కంప్లైంట్ చేశారు, ఏ అంశాలు వారు క్రమశిక్షణ సంఘం అడిగింది, వాటన్నిటిని ఆయన వివరణాత్మకంగా వివరించే అవకాశం ఉంది. కొంతమంది అభిమానులు ఉన్నారు, కొండా మురళికి సంబంధించినటువంటి అభిమానులు, వరంగల్ జిల్లాకి సంబంధించినటువంటి నాయకులు గాంధీ భవన్కి చేరుకున్నారు. విజువల్స్లో చూస్తూ ఉన్నాం. వీరి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారండి? వరంగల్. ఇప్పుడు ఆయన హాజరవ్వడానికి వచ్చారు. మీ అంతా ఇంతమంది మద్దతుగా రావడానికి రీజన్ ఏంటి? మేము ఎప్పటికీ ఎంబడే ఉంటాం, సార్ ఎంబడి, సార్ తోటి వచ్చామంతే. ఏంటి కంప్లైంట్ జరిగింది, ఆయన గురించి ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. వరంగల్ జిల్లాకు సంబంధించిన నాయకులు, కాంగ్రెస్ నాయకులే రెండుగా జీలిపోయింది పార్టీ. అక్కడ కొండా వర్సెస్ మిగతా అట్లాంటిది ఏం లేదు. అక్కడ కంప్లైంట్ చేస్తారు కదా కొండా మీద, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని. అట్లాంటిది ఏం లేదు. వాళ్ళు చేశారు కదా, అందుకే కదా వివరణకు వచ్చారు. మాకు తెలియదు. అంటే మిమ్మల్ని మాట్లాడొద్దు అన్నారా? అట్లా ఏం లేదు. ఎవరిని మాట్లాడొద్దని చెప్పారా? మాట్లాడొద్దని చెప్పారా? అట్లా ఏం లేదు. అట్లేం లేదు. ఏం జరుగుతుంది వరంగల్లో? ఏం జరుగుతుంది? తూర్పులో మొత్తం కాంగ్రెస్ పార్టీ అంతా కొండా మురళి ఎమ్మటే ఉన్నారు. కొంతమంది లేదు, మేమంతా ఒకటిగానే కార్యకర్తలంతా కొండా మురళి ఎమ్మటే ఉన్నాం. మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాం, కాంగ్రెస్ ఎమ్మటే ఉంటాం. కడియం శ్రీహరి, నాయని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్. కాన్స్టిట్యూషన్ కాదు, వాళ్ళ గురించి మాకు తెలియదు. వాళ్ళది మా కాన్స్టిట్యూషన్ కాదు, వాళ్ళ గురించి మాకు తెలియదు. కంప్లైంట్ చేశారు కదా కొండా మురళి పైన, అది మనకు తెలియదు. ఇప్పుడు కొండా సురేఖని మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. అట్లేం లేదు, మాకు తెలియదు. వాళ్ళు చేస్తే మాకేది, మేము మంచిగా ఉన్నాం కదా మా కాన్స్టిట్యూషన్. సో మొత్తానికి చాలామంది వచ్చారు కానీ రెస్పాండ్ అవ్వడానికి ఎవరు సిద్ధంగా లేరు. వీళ్ళందరికీ ఒకటే చెప్పారు, వచ్చిన తర్వాత గాంధీ భవన్ లోపల మేమే మాట్లాడతాం, మీరు ఎవరు మాట్లాడుతున్నట్టు. అందుకే కొండా మురళి వెంట మాత్రమే ఉంటాము. వరంగల్ తూర్పు అంతా కొండా మురళిదే, ఆయన చెప్పిందే నడుస్తుంది, ఆయన వెంట ప్రజలు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు అటువంటి స్టేట్మెంట్ చేస్తారు. దాంతోపాటు ఇంకా కొన్ని ప్రాంతాలు తన కూతుర్ని కూడా వచ్చేటువంటి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయనున్నట్టుగా, ఆమె ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టుగా కూడా కొండా మురళి ప్రకటించినటువంటి సిచ్యువేషన్. పెద్ద యుద్ధమే నడుస్తూ ఉంది కాంగ్రెస్. రైట్ మధు, కొండా మురళి ఇప్పుడు ఏం కంప్లైంట్ చేయబోతున్నారు, ఏమని కంప్లైంట్ ఇస్తున్నారు ఆయన? మనోజ్ ఎగ్జాక్ట్లీ ప్రస్తుతం ఆల్రెడీ ఆయన ఒక కంప్లైంట్ ఇచ్చారు. కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, తర్వాత లోపల కంప్లైంట్ ఇచ్చారు ఆయన. దాంట్లో చాలా స్పష్టంగా 15 పేజీల లేఖతో కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఆయన అక్కడ స్థానికంగా గ్రూపు తగాదాలు ప్రోత్సహిస్తుంది వీళ్ళ వల్లనే పార్టీకి నష్టమవుతూ ఉంది. తర్వాత స్టేషన్ గన్పూర్లో ఉన్నటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఇందిరాన్, ఆమెను ఇబ్బంది పెడతా ఉన్నారు. కొన్ని అక్రమ క్రషర్లకు వీరు అండగా ఉన్నారు, దానివల్ల కూడా క్యాడర్ దెబ్బతింటా ఉంది. వీటన్నిటిపైన ఆయన కంప్లైంట్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అక్రమ క్రషర్కు సహకరిస్తున్నారు, వీళ్ళంతా కూడా ఒక గ్రూప్ లాగా మారారు. ఈ గ్రూప్ అంతా కూడా నన్ను వ్యతిరేకిస్తూ ఉన్నారు, నేను అక్రమ వసూళ్లకు, అక్రమ దందాలకు నేను దూరంగా ఉంటాను, కాబట్టి నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఒక్కడినే ప్రజలతో మమేకమై ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ లైన్ వినిపిస్తూ ఉన్నాను, అవన్నీ చెప్పే ప్రయత్నం చేస్తారు. రీసెంట్గా కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తారు, కాబట్టి ఆ వ్యాఖ్యలకు కూడా ఆయన వివరణ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొండా మురళి ఒక సమావేశంలో చేసినటువంటి వ్యాఖ్యలు కడియం శ్రీహరి పైన
కనుబొమ్మలు షేవ్ చేసుకుంటారనే కనుబొమ్మలు లేనటువంటి నాయకుడు. తర్వాత రేవూరి ప్రకాష్ రెడ్డిని 75 ఏళ్ల ముసలోడు అనేటువంటి చేసినటువంటి స్టేట్మెంట్స్ ఇవన్నీ పార్టీకి నష్టం చేకూరేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి దానిపైన ఆయన వివరణ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఈ అంశం ఏఐసిసి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి కూడా వెళ్ళింది. అన్ని అంశాలపైన దృష్టి పెడతా ఉన్నారు. సో మొత్తానికి మల్లు రవి ఆధ్వర్యంలో లోపల ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏం జరుగుతుంది, ఏం వివరణ ఇస్తారు, దీని తర్వాత ఎట్లా మూవ్మెంట్ ఎట్లా రియాక్ట్ అవుతుంది క్రమశిక్షణా సంఘం అనేటువంటిది కాస్త ఉత్కంఠ ఉంది. ఆయనతో పాటు 200 కార్లతో గాంధీ భవన్కి పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చారు. వారికి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మాట్లాడొద్దు, మీడియాకు ఎవరిపైన వ్యతిరేకంగా మాట్లాడొద్దు అనేటువంటి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మొత్తానికి కొండామురళి వచ్చారు. కొద్దిసేపట్లో మీడియాను ఉద్దేశించి కూడా మాట్లాడతారు. ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉన్నారు. వరంగల్ రాజకీయం ఎటువైపు మలుపు తీసుకోనుంది అనేటువంటిది. ఎందుకంటే ఆల్రెడీ కొండా సురేఖ మంత్రిగా ఉన్నారు. చాలా కీలక భూమికలో ఉన్నటువంటి పరిస్థితి. వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా కూతురు పోటీ చేయడానికి ఖచ్చితంగా పోటీ కొండామురళి మాట్లాడుకొచ్చారు. దానిపైన ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నారు? అధిష్టానికి ఫిర్యాదు చేస్తారా? ఇటు మల్లు ముందు ఆ అంశం కూడా ఉంచే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ. అంటే కొద్దిమంది ఇప్పుడున్నటువంటి గ్రూప్గా ఏదైతే ఎమ్మెల్యేలు మారాలో, మంత్రితో పాటు మంత్రి కూడా జిల్లా ఇన్ఛార్జిగా మంత్రి కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కు మద్దతు తెలుపుతున్నారు, ఇంటర్నల్గా బీఆర్ఎస్కు సహకరిస్తున్నారు అనేటువంటిది ఒక చర్చ కొనసాగుతూ ఉంది. సో ఇవన్నిటిని ఆయన క్రమశిక్షణ సంఘం ముందు ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన మరి దీనిపైన ఎట్లా రియాక్ట్ అవుతుందో క్రమశిక్షణ సంఘం చూడాలి. ఇక పెద్ద ఎత్తున కార్యకర్తలు రీచ్ అవుతూ ఉన్నటువంటి విజువల్స్ మనం చూడొచ్చు స్క్రీన్లో. ఒక్కసారి కొండామురళిని మద్దతు తెలుపుతూ ఆయన వెంట భారీగా వాహనాల్లో ఇక్కడి వరకు వచ్చినటువంటి వాళ్ళంతా కూడా వరంగల్ తూర్పు నియోజకవర్గం, వరంగల్ తూర్పు అంతా కొండామురళి వెంటనే ఉంది అనేటువంటిది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఒక కుట్రాపూరితంగా కొండా సురేఖని మంత్రివర్గంలో నుంచి తప్పించాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నందుకే మా పైన ఇంకా ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. గ్రూప్ ఆఫ్ ఎమ్మెల్యేలుగా మారిపోయారు. మొత్తం ఆయన పార్టీ రాజీనామా చేసి రాయాలనేటువంటి డిమాండ్ సరైనదే కదా, ఇవన్నీ వీళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఆఫ్ ద రికార్డులో. మొత్తానికైతే మాత్రం కొండామురళి గాంధీ భవన్లో క్రమశిక్షణ సంఘం చైర్మన్ ముందు హాజరయ్యారు. 15 పేజీలకు పైగా ఉన్నటువంటి ఒక కంప్లైంట్ కాపీని, ఒక బండిల్ ఆఫ్ కాపీని ఆయన మల్లు రవికి అందజేశారు. మనం ఆ ఫోటోల్లో విజువల్స్లో కూడా అందజేస్తున్నటువంటి ఆ కాపీ, కంప్లైంట్ కాపీని. సో ఖచ్చితంగా త్వరలోనే మరికొన్ని కీలక నిర్ణయాలు ఉండేటువంటి అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో ప్రజలతో ఉంది మేమే అనేటువంటి చెప్పుకునే ప్రయత్నం కొండా వర్గం చేస్తూ ఉంది. కొండా వెంటే మేముంటాం అన్నట్టు కొంతమంది మద్దతుదారులు వచ్చారు గాంధీ భవన్కి. దీనిపైన నాయని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి వీళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో చూడాలి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడాలి. రైట్ మధు, థాంక్యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద 15 ఏళ్ల తర్వాత